వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీలో డైజెషన్ అండ్ అబ్జర్ప్షన్ చాప్టర్లోంచి డైజెస్టివ్ సిస్టంలో ఎలిమెంటరీ కెనాల్ గురించి ఆల్రెడీ తెలుసుకుందాం. అందులో హిస్టాలజీ ఆఫ్ ఎలిమెంటరీ కెనాల్ ఈ టాపిక్ని డిస్కస్ చేద్దాం. ఇందులో ద వాల్ ఆఫ్ ఎలిమెంటరీ కెనాల్ ఫ్రమ్ ద ఈసోఫాగస్ టు ద రెక్టమ్ పొసెస్ 4 లేయర్స్. ఇక్కడ ఎలిమెంటరీ కెనాల్లో ప్రతి పార్ట్ అంటే స్టార్టింగ్ మౌత్ నుంచి యానస్ వరకు ట్యూబ్లార్ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది. అందులో మనం అనాటమీ తెలుసుకుంటున్నాం కాబట్టి ఇది ట్రాన్స్వర్స్ సెక్షన్ ఆఫ్ గట్. ఇందులో మనకి 4 లేయర్స్ ఉంటాయి. సెరోసా, మస్క్యులారిస్ ఎక్స్టర్నా, సబ్మ్యూకోసా అండ్ మ్యూకోసా. దీన్ని మనం ఒక న్యూమోనిక్ కింద పెట్టుకుంటే ఇన్నర్ టు అవుటర్, అవుటర్ టు ఇన్నర్ మనకి నీటిలో బిట్ అడుగుతారు. అడిగినప్పుడు ఇన్నర్ నుంచి అవుటర్కి అడిగితే ఒకవేళ సబ్మ్యూకోసా, మ్యూకోసా, మస్క్యులారిస్, సెరోసా. ఎక్స్టర్న్ నుంచి ఇంటర్నల్కి అడిగినప్పుడు సెరోసా, మస్క్యులారిస్ ఎక్స్టర్నా, సబ్ మ్యూకోసా అండ్ మ్యూకోసా. ఎస్ఎం ఇది యాక్చువల్గా మనం ఒక న్యూమోనిక్ లాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనకు డయాగ్రామ్ చూసినప్పుడు అర్థమవుతుంది కాబట్టి డయాగ్రమెటిక్ వేలో ఇంకా రిప్రజెంటేషన్ బాగా గుర్తుంటుంది. ఫస్ట్ సెరోసా లేయర్ చూస్తే ఇట్ ఈస్ ద అవుటర్ మోస్ట్ లేయర్ అండ్ ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ ద థిన్ మీసోథీలియం విత్ సమ్ కనెక్టివ్ టిష్యూ. ఇక్కడ మనకు క్వశ్చన్ అడిగేటప్పుడు సెరోసా అవుటర్ లేయర్లో లేదా ఇన్నర్ లేయర్ అని అడిగి మేడప్ ఆఫ్ థిన్ బదులు థిక్ మీసోథీలియం అని కూడా ఇవ్వచ్చు. అడిగితే కరెక్ట్ సెంటెన్స్, రాంగ్ సెంటెన్స్ అడిగినప్పుడు అవుటర్ మోస్ట్ బదులు ఇన్నర్ మోస్ట్ ఇచ్చారు కాబట్టి ఇన్కరెక్ట్ అవుతుంది. థిన్ బదులు థిక్ ఇస్తే అది కూడా ఇన్కరెక్ట్ అవుతుంది. సో ఇక్కడ కనెక్టివ్ టిష్యూ అనేది గుర్తుపెట్టుకోవాలి. సెకండ్ లేయర్ మస్క్యులారిస్ ఎక్స్టర్నా. ఇట్ ఈస్ ఫార్మ్డ్ బై స్మూత్ మజిల్స్ యూజువల్లీ అరేంజ్డ్ ఇంటూ అవుటర్ లాంగిట్యూడినల్, ఇన్నర్ సర్క్యులర్ మజిల్స్. అవుటర్ లాంగిట్యూడినల్ బదులు ఇన్నర్ లాంగిట్యూడినల్ ఇచ్చి ఇన్నర్ సర్క్యులర్ బదులు అవుటర్ సర్క్యులర్ ఇస్తారు. సో కరెక్ట్ సెంటెన్స్లో మనకి 5 సెంటెన్స్ ఇచ్చి విచ్ ఆఫ్ ద కరెక్ట్ సెంటెన్స్ అని అడగచ్చు, లేదా రాంగ్ సెంటెన్స్ అని కూడా అడగచ్చు. కాబట్టి మనకి అవుటర్, ఇన్నర్ ఈ రెండు కూడా యాంటానిమ్స్ అవుతాయి. ఈ యాంటానిమ్స్ అనేది గుర్తుపెట్టుకుంటే కరెక్ట్ సెంటెన్స్ గుర్తు చేసుకోవచ్చు. అబ్లిక్ మజిల్ లేయర్ మే బీ ప్రజెంట్ ఇన్ సమ్ రీజియన్స్ సచ్ యాజ్ ఎ స్టమక్. స్టమక్లో మాత్రం కొన్ని అబ్లిక్ లేయర్స్ ఉంటాయి. సబ్మ్యూకోసా ఇట్ ఈస్ ఫార్మ్డ్ ఆఫ్ లూజ్ కనెక్టివ్ టిష్యూ కంటైనింగ్ నర్వ్స్, బ్లడ్ వెజల్స్, లింఫ్ వెజల్స్. సబ్మ్యూకోసా ఆఫ్ డియోడినం హ్యాజ్ బ్రూనర్స్ గ్లాండ్ విచ్ సెక్రియేట్ మ్యూకస్. ఇందులో 3-4 బిట్లు వస్తాయి. ఏంటి అవి అంటే సబ్మ్యూకోసా ఫామ్ అయినప్పుడు దాంట్లో ఏ కనెక్టివ్ టిష్యూ ఉంటుంది అంటే లూజ్ కనెక్టివ్ టిష్యూ ఒకటి, నర్వ్స్, బ్లడ్ వెజల్స్ అండ్ లింఫ్ వెజల్స్తో పాటు ఇంకా ఏవైనా 2 ఇచ్చి ఈ 5 ఏ 3 ఈ సబ్మ్యూకోసాలో ఉంటాయి అని క్వశ్చన్ అడుగుతారు. కాబట్టి మనకి నర్వ్స్, బ్లడ్ వెజల్స్ అండ్ లింఫ్ వెజల్స్ అని గుర్తుపెట్టుకోవాలి. డియోడినంలో బ్రూనర్స్ గ్లాండ్స్ అనేది ఇది ఇంపార్టెంట్ బిట్. కంపల్సరీ బ్రూనర్స్ గ్లాండ్స్ ఎక్కడున్నాయి అనేసి డియోడినం, జెజినం, ఇలియం అని ఇవ్వచ్చు. కాబట్టి ఇది ఎక్సెప్షన్ కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత లాస్ట్ వచ్చి మ్యూకోసా. ఇట్ ఈస్ ద ఇన్నర్ మోస్ట్ లేయర్ లైనింగ్ ల్యూమెన్ ఆఫ్ ఎలిమెంటరీ కెనాల్. మ్యూకోసా ఆఫ్ ద స్టమక్ ఫామ్ ఇర్రెగ్యులర్ ఫోల్డ్స్. జనరల్గా ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ ఉంటాయి, గ్యాస్ట్రిక్ రూగ్ అంటారు. ఈ మైక్రోస్కోపిక్ గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ కూడా ఇందులోనే ఉంటాయి. మ్యూకోసా ఆఫ్ ద స్మాల్ ఇంటెస్టైన్ ఫామ్ స్మాల్ ఫోర్ట్స్ విల్లీ. విల్లీ ఎక్కడ ఉంటుంది అని క్వశ్చన్ అడిగితే అది ఎస్పెషల్లీ స్మాల్ ఇంటెస్టైన్ కాబట్టి అది మెయిన్ బిట్ అవుతుంది. కాలమ్నార్ ఎపిథీలియం సెల్స్ దట్ లైన్ విల్లీ ప్రొడ్యూస్ న్యూమరస్ మైక్రోస్కోపిక్ ప్రొజెక్షన్స్ కాల్డ్ మైక్రోవిల్లీ. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో మనం యానిమల్ టిష్యూ చదివేటప్పుడు 4 టైప్స్ ఆఫ్ యానిమల్ టిష్యూస్ చదువుతాం. అందులో కాలమ్నార్ అనేది కూడా ఒక టైప్ ఆఫ్ ఎపిథీలియల్ టిష్యూ ఉంటుంది. ఇది ఇక్కడ కంపల్సరీ బ్రష్ బార్డర్ అపియరెన్స్లో చిన్న ప్రొజెక్షన్స్ లాగా ఉంటుంది. దిస్ మోడిఫికేషన్ ఇంక్రీజ్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ అబ్జర్ప్షన్. ఇండైరెక్ట్ క్వశ్చన్ ఇచ్చేటప్పుడు మైక్రోవిల్లీలో బ్రష్ బార్డర్ ఎందుకు అని అడగచ్చు, లేదా విల్లీ ఉండడం వల్ల ఎక్స్టర్నల్గా ఇంకా ఏమి అడిషనల్ యూజ్ ఉందని అడగచ్చు. అసెర్షన్ రీజన్లో విల్లీ ఫోల్డ్స్ అనేవి జనరల్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చి స్మాల్ ఫోల్డ్స్ విల్లీ ఉంటాయి. రీజన్ ఏంటి అంటే
ఈ విల్లీ అనేది సర్ఫేస్ ఏరియాని ఇంక్రీజ్ చేస్తుంది, అంటే అబ్జార్ప్షన్ ఏరియాని ఇంక్రీజ్ చేస్తుంది అని క్వశ్చన్ అడుగుతారు. సో దీస్ మోడిఫికేషన్ ఇంక్రీజ్ ద సర్ఫేస్ ఏరియా అని ఇక్కడ ఇచ్చాడు కాబట్టి మనకి అసెర్షన్కి రీజన్ అనేది కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుంది. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇందులో కవర్ అవుతుంది. ప్లాస్మా మెంబ్రేన్ ఆఫ్ అ మైక్రోవిల్లీ బేర్స్ ఎంజైమ్స్ సచ్ యాజ్ అ డైసాకరైడ్స్ విచ్ ఆర్ కాల్డ్ బ్రష్ బార్డర్ ఎంజైమ్స్. సో క్వశ్చన్ మనకి బ్రష్ బార్డర్ ఎంజైమ్స్ ఏంటి అని క్వశ్చన్ వస్తుంది. ఈచ్ విల్లస్ హ్యాస్ ఎ నెట్వర్క్ ఆఫ్ క్యాపిలరీస్ అండ్ లార్జ్ లింఫ్ క్యాపిలరీస్ కాల్డ్ లాక్టియల్. లాక్టియల్ ఎక్కడ ప్రజెంట్ ఉంది అని క్వశ్చన్ ఉంది. ఎక్కడుంది అన్నప్పుడు స్మాల్ ఇంటెస్టైన్లో విల్లీలో సెంటర్ పాయింట్లో లాక్టియల్ అనేది ఉంది. ఇక్కడ మనకి పక్కన డయాగ్రామ్ ఇచ్చాడు, డయాగ్రామ్లో లేబులింగ్ కూడా ఉంది. లేబులింగ్లో ABCD ఇచ్చి ఐడెంటిఫై చేయమని చెప్తారు. మనకు బ్లూ కలర్ ఇండికేట్ చేసేది వీన్, రెడ్ కలర్ అయితే ఆర్టరీ, మిగతావి స్మాల్ క్యాపిలరీస్ అవుతాయి. కాబట్టి ఈ నెట్వర్క్ అనేది విల్లీ లాక్టియల్ చుట్టూ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రొటెక్షన్ ఆఫ్ ద వాల్ ఫ్రమ్ ద యాక్షన్ ఆఫ్ ఎంజైమ్స్. దీనికి జనరల్గా గ్లోబులెట్ సెల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. హెల్ప్స్ ఇన్ ద ల్యూబ్రికేషన్ ఆఫ్ ప్యాసేజ్ ఆఫ్ ఫుడ్. ఇది కూడా అసెర్షన్ రీజన్ క్వశ్చన్ ఇస్తారు. మ్యూకోసా దేనికి హెల్ప్ చేస్తుంది అంటే ల్యూబ్రికేషన్ అంటే ఏంటి, ఫుడ్ అనేది ఈజీగా గట్లో పాస్ అవ్వడానికి. మ్యూకోసా ఆఫ్ ద స్మాల్ ఇంటెస్టైన్ ఫార్మ్స్ క్రిఫ్ట్ ఆఫ్ ల్యూబర్కిన్ బిట్వీన్ ద బేసిస్ ఆఫ్ విల్లీ. సో క్రిఫ్ట్ ఆఫ్ ల్యూబర్కిన్ ఎక్కడ ఉంటుంది అని క్వశ్చన్ అడిగితే విల్లీ, బేస్ ఆఫ్ విల్లీ అనేది ఆన్సర్ అవుతుంది. సో ఈ వీడియోని అవసరం ఉన్న వాళ్ళకి పంపించండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ డౌట్స్ని మళ్ళీ రైజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.